అంటే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఈ గ్రూప్లో వచ్చిన ఫొటోస్ చూసి బ్యానర్స్ మీద రైటింగ్ అనేది అంటే ఒక యాక్టివిటీ ప్లాన్ చేసేటప్పుడు పర్సనల్ లెవెల్ స్టూడెంట్కి ఇన్స్టిట్యూట్కి ఇంకా ఫర్దర్గా ఇండస్ట్రీ అకాడమీగా కొలాబరేషన్లో ఏమైనా వర్క్ జరుగుతుందా అనేది చూసుకోవడం మెయిన్ ఎజెండా. బ్యానర్స్ మీద రాస్తున్నారు, ఫొటోస్ ఇంతవరకు చూస్తున్నాను. పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉండింది. అంటే ఎవరి బెనిఫిట్స్ కోసం ఇంత జరుగుతుంది అనేది నాకు క్లారిఫికేషన్ రాలేదు యాక్చువల్లీ. అండ్ బ్యానర్స్ అనేవి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రింట్ కొట్టి చేస్తున్నాం, వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఒక ఫోటో తీసుకెళ్ళిపోతే మనకు కావాల్సిన లెవెల్లో బ్యానర్ వచ్చేస్తుంది. ఈ యాక్టివిటీలో అవుట్కమ్ ఏంటి అనేది నాకు క్లారిటీ రాలేదు అండ్ ఫస్ట్ డే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 3-4 లెవెల్స్లో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎఫెక్ట్ ఏంటనేది నేను ఐ కెన్ ప్రెడిక్ట్. ఒకటి స్టూడెంట్ లెవెల్లో మీరు పర్సనల్గా డెవలప్ అయ్యారు. రెండు ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఈ ఇన్స్టిట్యూట్ ఒక యాక్టివిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా కమర్షియలైజ్ చేసేలాగా కుదురుతోంది. అండ్ ఒక ఇండస్ట్రీతో మనం లింకప్ అయ్యి ఇండస్ట్రీ అకాడమీయా కొలాబరేషన్లో ఒక వర్క్ ప్రొజెక్ట్ చేస్తున్నాము. అండ్ ఫోర్త్ లెవెల్ దీన్ని సొసైటీ లెవెల్కి తీసుకెళ్ళగలం. ఆల్ ద 4 స్టేక్ హోల్డర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అండ్ పర్సనల్గా మనం ఇది యాక్చువల్లీ పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తుంది. మన సబ్జెక్ట్కి మన చేస్తున్నటువంటి కోర్స్కి సంబంధం లేని యాక్టివిటీ, రైట్? సో ఈ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఏ లెవెల్కి వెళ్ళగలుగుతుంది అనేది మనం చూసుకోవాలి. ఒకటి పర్సనల్ లెవెల్లో మన ఇంట్రెస్ట్ మన లెవెల్లో ఆగిపోతుందా, రెండవది ఫ్యామిలీ లెవెల్లో మన ఇంట్లో వాల్ పెయింటింగ్ ఒకటి తీసేసి వదిలేస్తున్నాము, మూడవది మన వర్క్ ప్లేస్లో మన కొలీగ్స్ ఈ లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతున్నామా, నాలుగవది సొసైటీ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వన్స్ యూ రీచ్ దట్ ఫోర్త్ లెవెల్ యువర్ మేడం గారు అన్నట్లుగా మన ప్యాషన్ అనేది మన ప్రొఫెషన్ అయిన రోజున థింగ్స్ విల్ చేంజ్. ఓకే, సో ఐ హోప్ దిస్ యాక్టివిటీ ఇస్ క్రాసింగ్ ఆల్ ది 4 లెవెల్స్ ఆఫ్ 4 స్టేజెస్ని క్రాస్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. అండ్ సార్ చెప్పినట్టుగా దీన్ని ఆ నెక్స్ట్ లెవెల్ మన కాలేజ్ లెవెల్ ఒక స్టార్టప్గా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ జూట్ బ్యాగ్స్ మీదకి దీన్ని ప్రింట్ చేసేలాగా. సో ఐ హోప్ దిస్ యాక్టివిటీ ఈ మేడం అండ్ టీమ్ ఓన్ చేసుకొని స్టార్ట్ అయినది. సార్ ఇది చేసేటువంటి వాళ్ళు ఓన్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేది దిస్ టీమ్ ఈజ్ రిప్రజెంటింగ్ దట్ స్పిరిట్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.